రాజకీయ కాలజ్ఞాని అచ్చెన్నాయుడు ఆ మధ్య చెప్పిన జోష్యం నిజమైంది. పార్టీ లేదు బొక్క లేదు అని నిర్మోహమాటంగా మనసులో ఉన్న మాట ఉన్నది ఉన్నట్లు చెప్పేసిన అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును చాలా ముందుగానే ఊహించారు. ఇప్పుడు తాజా ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం ఘోర పరాజయాన్ని సొంతం చేసుకుని అచ్చెన్న జోష్యాన్ని నిజం చేసింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అసలు టీడీపీ అడ్రస్సే గల్లంతైపోయింది. మొత్తానికి ఎన్నిక ఎప్పుడు జరిగినా విజయాలు సాధిస్తూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయాల పరంపర సంపూర్ణం కాగా టీడీపీ పరాజయాల పరంపర అలాగే కొనసాగుతూ పరాజయాలను పరిపూర్ణం చేసుకుంది. దీనిపైనే వాళ్ళ మ్యాక్సిన్ స్టోరీ. 40 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు కొత్త నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఘోర పరాజయాలు ముట్టకట్టుకున్న టీడీపీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓడి తట్టా బుట్టా సర్దేసింది. 1989లో చంద్రగిరి నియోజకవర్గానికి గుడ్ బై చెప్పి కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు నాయుడు ఇక వచ్చే ఎన్నికల్లో మరో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. కుప్పంతో పాటు తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో టీడీపీ పరాజయాల తీరు పార్టీ అధినేతను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ప్రత్యేకించి 3 దశాబ్దాలుగా తనకు కంచుకోటగా ఉన్న కుప్పంలో ఇలా కుప్ప కూలడాన్ని చంద్రబాబు కానీ ఆయన పార్టీ నేతలు కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే అత్యంత షాకింగ్ డే ఇది. ఆ పార్టీ అధినేత 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న దురంధరుడు నారా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలోనే అత్యంత దుర్భరమైన రోజుది. 1983లో తన మామ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రభంజనంలో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు నాయుడు అక్కడి నుండి సురక్షితమైనదనుకున్న కుప్పం నియోజకవర్గానికి వలసపోయారు. 1989 నుండి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గానికి నిరాటంకంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఆయన పార్టీకి కంచుకోటగా వెలిగిన కుప్పం ఇప్పుడు చంద్రబాబు నాయుడిని వెక్కిరించేసింది. బాబు నీకో దండం, నీ పార్టీకో దండం, ఇక దయచేయండి స్వామి అని కుప్పం ప్రజలు తెలుగుదేశం నాయకత్వానికి అర్థమయ్యే భాషలోనే స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు తన కనుసైగలతో శాసించే కుప్పంలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులున్న మున్సిపాలిటీలో చంద్రబాబు నాయుడు పార్టీకి దక్కినవి అక్షరాల 6 వార్డులు. మిగతా 19 వార్డుల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయభేరి మోగించేసి చంద్రబాబు నాయుడికి అతిపెద్ద వార్నింగ్ ఇచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ చేతిలో చంద్రగిరిలో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు తన సొంత కోటలో తన పార్టీని గెలిపించుకోలేకపోయాడు. అప్పుడు ఎన్టీఆర్ ప్రభంజనం అయితే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం చంద్రబాబును తరిమి కొట్టేసింది. ఒక్క మున్సిపల్ ఎన్నికల్లోనే కాదు, గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాయే రెపరెపలాడింది. తిరుగులేని విజయాలతో పాలకపక్షం సత్తా చాటితే చంద్రబాబు నాయుడు ఎంతగా అరిచి గీపెట్టినా టీడీపీ పరువు పోకుండా కాపాడుకోలేకపోయారు. పంచాయతీ ఎన్నికలు పార్టీల పరంగా జరిగేవి కావు. ఎంపీటీసీ ఎన్నికల్లో నామినేషన్లు వేసి ప్రచారం చేసుకున్న పోలింగ్కు ముందు రోజున మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నామంటూ చంద్రబాబు డ్రామాలాడారు. ఇప్పుడు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అయితే టీడీపీ ఓటమికి ఆయన సాకులు చెప్పడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఎందుకంటే కుప్పం ఎన్నికలకు ముందు తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు విద్వేషాలు రగిల్చేందుకు చూశారని పాలకపక్షం ఆరోపిస్తోంది. చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో ప్రేక్షకుల్లో ఉన్న ఓ టూరిజం ఉద్యోగిని చూసి చంద్రబాబు నాయుడు అతడి సంచిలో బాంబులున్నాయంటూ హడావిడి చేశారు. ఆ వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆ ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేసి చిత్రహింసలకు గురిచేశారు. దాంతో ఆ ఉద్యోగి ఆసుపత్రి పాలు కావాల్సి వచ్చింది. విద్వేషాలు రగిల్చి అసలు కుప్పం ఎన్నికలు జరగకుండా వాయిదా వేయించాలని చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ కుప్పంలో విస్తృతంగా ప్రచారం చేసి తన తండ్రి వయసున్న మంత్రి పెద్దిరెడ్డిని ఏకవచనంతో సంబోధిస్తూ ఏం పీకుతావు అంటూ సవాల్ విసిరారు. చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సవాల్ విసురుతూ పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు కుప్పంలో గెలుద్దాం అనుకుంటున్నారా, దమ్ముంటే కుప్పం వస్తావా అంటూ ఛాలెంజ్ చేశారు. ఇక పోలింగుకు ముందు రోజు నుంచి చంద్రబాబు నాయుడు కుప్పంలో దొంగ ఓట్లు వేద్దామనుకుంటున్నారని నాకు ఇప్పుడే తెలిసిపోయింది అంటూ
మరో డ్రామాకి తెరతీశారు. పోలింగ్ రోజును కూడా కుప్పలు తెప్పలుగా దొంగ ఓటర్లు వచ్చారు అంటూ తన అనుంగు మీడియా చేత విష ప్రచారం చేశారు. ఈ మొత్తం వ్యవహారాలను, చౌకబారు రాజకీయాలను గమనిస్తూ వచ్చిన కుప్పం ఓటర్లు మా నియోజకవర్గానికి మీ సేవలు చాలు అని చంద్రబాబు నాయుడికి తమ ఓటు ద్వారా తెలియచెప్పారని పాలకపక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు ఛాలెంజ్ని అందుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయంతో బాబుకు తిరుగులేని సమాధానం చెప్పిందని పాలకపక్ష నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో పంచాయతీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన నేపథ్యంలో ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడికి ఎంతమాత్రం సురక్షితం కాదని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రగిరి నుంచి కుప్పంకు వలస వచ్చిన చంద్రబాబు ఇప్పుడు మంగళగిరికి షిఫ్ట్ అవుతారా లేక పెనమలూరు ఎంచుకుంటారా అన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది. చంద్రబాబు నాయుడు పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని మీడియా ప్రతినిధులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించగా చంద్రబాబు నాయుడికి ఆయన స్వాగతం పలికారు. నేను ఆహ్వానిస్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు మీరు రండి, పొంగనూరులో నా మీద పోటీ చేయండి, నీతో గెలిచినా ఓడినా మాకు పేరు బాగుంటుంది అని చెప్పి నేను ఇప్పుడు కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆయన వస్తాడేమో ముందు ఒకసారి అడగండి మీరు ఎక్కడైనా ప్రెస్ కాన్ఫరెన్సింగ్. కుప్పంలో టీడీపీ పతనం నిజంగానే చంద్రబాబు నాయుడికి కొరుకుడు పడనిదే. ఆయన రాజకీయ భవిష్యత్తునే గందరగోళంలోకి నెట్టేసిన పరాజయం ఇది. కుప్పం పరాజయానికి చంద్రబాబు సాకులు చెప్పడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఎందుకంటే కుప్పం ఎన్నిక ఓట్ల లెక్కింపంతా కూడా పారదర్శకంగా జరిగింది. చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి మేరకు హైకోర్టు ఆదేశించిన విధంగా కుప్పంలో పోలింగ్, ఓట్ల లెక్కింపు ప్రక్రియను సీనియర్ అధికారి పర్యవేక్షణలో నిర్వహించారు. ఓట్ల లెక్కింపంతా వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు. అంచేత కుప్పం ఓటమి గురించి చంద్రబాబు మౌనంగా ఉండిపోతే కొంతవరకైనా గౌరవం దక్కుతుందని అంటున్నారు పాలకపక్ష నేతలు. అలా కాకుండా ఓటమికి ఏదో ఒక సాకు చెప్పి ప్రభుత్వంపై బురద జల్లుదాము అని అనుకుంటే ప్రజలు మరింతగా అసహ్యించుకుంటారని వారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఈ పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచిస్తున్నారు. రాజకీయాల్లోనే కొనసాగాలని చంద్రబాబు అనుకున్నా తాము దాన్ని స్వాగతిస్తామని పెద్దిరెడ్డి అంటున్నారు. ఆయన నన్ను కానీ ముఖ్యమంత్రి గారిని కానీ ఏ విధంగా దుర్భాషలు ఆడాడు మీరంతా కూడా మీడియాలో చూసింటారు. మేము సంస్కారం ఉంది కాబట్టి నేను ఎప్పుడు కూడా మాట్లాడదలుచుకోలేదు. నేను 17వ తేదీ మాట్లాడతాను మీడియాలో అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెప్తా ఉన్నాను తప్ప, మరి వాళ్ళ కుమారుడు ఇంకా దారుణంగా వాడు పెద్దిరెడ్డి గాడు, మా నాయన అయితే సాఫ్ట్, నేను చాలా పెద్ద రౌడీని అని చెప్పి కూడా మాట్లాడిన విషయాలు కూడా మీడియాలో వచ్చాయి. మరి ఈరోజు ఆయన రౌడీనా లేకపోతే వాళ్ళ నాయన రౌడీనా, వాళ్ళు ఇద్దరు మంచి వాళ్ళ నాకు అవసరం లేదు. కానీ ప్రజలు మిమ్మల్ని కుప్పంలో తిరస్కరించారు పూర్తి స్థాయిలో. 3 ఎన్నికలు జరిగితే 3 ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మండల ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ పూర్తి స్థాయిలో ఓడించారు. మరి ఇలాంటప్పుడు మీ ఓటమిని అంగీకరించి మీరు రాజకీయాల నుంచి వైదొలిగితే మేము సంతోషిస్తాం. లేదా వైదొలగకుండా నేను దాన్నే పట్టుకొని ఏలాడతాను, మా పార్టీ వాళ్ళందరూ కూడా నాకే మద్దతు ఇస్తారు అంటే అది మీ ఇష్టం, మేమేం కూడా చెప్పదలుచుకోలేదు. కుప్పంతో పాటు మిగతా మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల ఫలితాల్లోనూ టీడీపీకి భంగపాటు తప్పలేదు. నెల్లూరు కార్పొరేషన్లో 54 డివిజన్లు ఉండగా టీడీపీ ఒక్కటంటే ఒక్క డివిజన్లోనూ ఉనికి చాటుకోలేకపోయింది. ప్రకాశం జిల్లా దర్శిలో మాత్రం టీడీపీ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా నగర పంచాయతీని తెలుగుదేశం గెలుచుకుంది. దర్శిలో ఓటమికి కారణాలేంటో సమీక్షించుకుని లోపాలెక్కడున్నాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎక్కడో ఒక దగ్గర 2 దగ్గరలో కొద్దిగా మాకు ఇబ్బంది వచ్చినప్పటికీ 1% 0.5% వచ్చిన ఇబ్బందులను కూడా పార్టీ పరంగా సమీక్షించుకుంటాం. ఆ పాయింట్ 1%, ఆ 1% కూడా రాబోయే కాలంలో అలాంటి ఇబ్బందులు కూడా లేకుండా 100% కూడా విజయవంతంగా ఉండడానికి, ప్రజలు విజయవంతంగా మమ్మల్ని హర్షించడానికి, ఆకర్షించడానికి ఇంకా మేలైన కార్యక్రమాన్ని ఒక సమన్వయంతో ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది లాగాయితూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికలో ఘన విజయాలు సాధిస్తూ వస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే విజయకేతనాలు ఎగురవేశారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ పాలకపక్షం దుమ్మురేపింది, టీడీపీని సోదులో లేకుండా చేసింది.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ మొత్తానికే గల్లంతైపోయింది. ఇప్పుడు ఆ పరాజయాలకు కొనసాగింపుగా కుప్పంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఢమాలంది. సైకిల్ టైర్లకు పంచర్ అయిపోయింది. ఫ్యాన్ గాలి ప్రభంజనం ముందు సైకిల్ పార్టీ నిలబడలేదని మరోసారి నిరూపితమైంది. నెల్లూరులో అజాయిపు లేకుండా మాయమైపోయారు. కుప్పంలో 3 దశాబ్దాల పరువు బూడిదైపోయింది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు కొరగాకుండా పోయింది. భవిష్యత్తే చీకటిగా కనిపిస్తోంది. కుప్పం ఓటమి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ పండితులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయకపోవచ్చని వారు అంటున్నారు. సేఫ్ ప్లేస్ కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచి అన్వేషణ మొదలు పెట్టవచ్చన్నది వారి అంచనా. వరుస పరాజయాలు ఏ రాజకీయ పార్టీనైనా పట్టి కుదిపేస్తాయి, నాయకత్వాన్ని బాగా కంగారు పెడతాయి అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పరాజయాలకు కారణాలేంటో, పార్టీ పరంగా ఉన్న లోపాలేంటో ఇక చంద్రబాబు నాయుడు ఆరా తీసి దిద్దుబాటు మొదలు పెట్టాలని వారు సూచిస్తున్నారు. కుప్పం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు కుప్పంలో విద్వేష ప్రసంగాలు చేసి అందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఉద్దేశించి చాలా అశ్లీలంగా వ్యాఖ్యానించారు. ఏం పీకుతావు అంటూ నిలదీశారు లోకేష్. దానికి తగిన సమాధానం ఈ ఫలితంతో లోకేష్కు అందే ఉంటుందని అంటున్నారు చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి పరిపూర్ణ విజయం అండి. ఎందువల్ల అంటే గతంలో ఈ ఎలక్షన్లో నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు రావడం, ఈ కుప్పం ప్రాంతాన్ని, ప్రశాంతంగా ఉన్నటువంటి కుప్పం ప్రాంతాన్ని రెచ్చగొట్టడం, ప్రశాంత వాతావరణాలు జరగకుండా ఏదో విధంగా ఎలక్షన్లు ప్రయత్నం చేసి ఆపేయాలనడం. మీరు చూశారు, చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు కనీసం పిఎస్ హాస్పిటల్ నుండి ఇక్కడ టౌన్లో ఏవైతే పర్యటించాడో అన్నీ దాదాపు 2-3 కిలోమీటర్ల ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు రౌడీ మునుకులు, ఆయన పార్టీ కార్యకర్తలు చించేయడం చూశాం. చంద్రబాబు నాయుడు గారు కుటీల రాజకీయాలకు తెరలేపి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నారా లోకేష్ రావడం జరిగింది. నారా లోకేష్ కూడా వచ్చి ఇక్కడ ఏదో అయిపోతా ఉంది, ఈ రాజకీయాలు ఆగిపోవాలి, పెదరెడ్డిని కూడా కనీసం తండ్రి వయసు వారిని ఏం పీక్కుంటా ఉండడం, నారా లోకేష్ ఈరోజు పెరికేశాం, నిన్నే కాదు నిన్ను నీ నాన్నను కూడా కుప్పం కాన్స్టిట్యున్సీని ఇంకా పెరికి విసిరి పారేయడం జరిగింది బంగాళాఖాతంలోకి. కుప్పంలో ఓటమికి చంద్రబాబు నాయుడు ఆత్మ పరిశీలన చేసుకోవాలే తప్ప సాకులు చెప్పడానికి ఆస్కారమే లేదంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. హైకోర్టు ఆదేశాల మేరకు సీనియర్ అధికారి పర్యవేక్షణలోనే ఓట్ల లెక్కింపు నిర్వహించారు కాబట్టి చంద్రబాబు నాయుడికి బురద జల్లేందుకు ఎలాంటి అవకాశం లేకుండా పోయిందని పెద్దిరెడ్డి అంటున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో 89 స్థానాల్లో 75 దాకా మనం గెలవడం జరిగింది. అదేవిధంగా అన్ని మండలాలు జెడ్పీటీసీలు గెలవడం జరిగింది. అప్పుడు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా ఆయన ఏం చెప్తాడంటే ఇదంతా కూడా మేమేదో మ్యానిపులేట్ చేసి చేసుకున్నామంటారు. దీనికి తోడు వారే కోర్టుకు వెళ్ళి హైకోర్టులో ఒక అనుమతి తెచ్చుకున్నాడు. ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలా, కౌంటింగ్ అంతా కూడా రికార్డింగ్ చేయాలా, అదంతా కూడా మండే నాటికి హైకోర్టులో సబ్మిట్ చేయాలని చెప్పి మాకు కూడా చాలా సంతోషం. ఈరోజు ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఇంకా వారు ఏది కూడా మాట్లాడలేరు. కుప్పంలో టీడీపీ పరాజయంతో రాష్ట్రానికి కార్తీక పౌర్ణమి వచ్చినట్లయిందని అంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి. గతంలో 2019లో చంద్రబాబు నాయుడు పరిపాలనలో సొంత కొడుకు ఓడిపోయాడు. ఆ తర్వాత ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే 2021లో ఓడిపోయాడు. కుప్పం నియోజకవర్గాన్ని పోగొట్టుకున్నాడు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది టీడీపీ ఫినిష్ అయిపోతుంది. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అంతర్ధానం అవుతుంది అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోగలిగింది చంద్రబాబు నాయుడికి గ్రహణం పట్టింది. రాష్ట్రానికి ఇది ఒక పౌర్ణమిగా మేము భావిస్తూ ఉన్నాం, కార్తీక పౌర్ణమిగా భావిస్తూ ఉన్నాం. కుప్పంలో ఓటమిని చంద్రబాబు నాయుడు ముందే ఊహించారో ఏమో గాని కుప్పంలో దొంగ ఓట్లు వేయించడానికి ఏర్పాట్లు చేస్తారు అంటూ ముందు నుంచే రాద్ధాంతం చేస్తూ వచ్చారు. అయితే చంద్రబాబు నాయుడికి ఓటమిని జీర్ణించుకుని హుందాగా వ్యవహరించే అలవాటు ఎప్పుడూ లేదంటున్నారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడినప్పుడు కూడా చంద్రబాబు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ సాకులు వెతికారని ఆయన అంటున్నారు. 2019లో సాధారణ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వైసీపీ పార్టీ అధికారం లేదు, చంద్రబాబు నాయుడు అధికారం ఉన్నారు.
సాధారణ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో వచ్చి తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది. 175 సీట్లలో 153 సీట్లు వైసీపీ పార్టీకి వచ్చినాయి. మరి ఆ రోజు ఈ రకంగా పోలీసు ప్రభుత్వ యంత్రాంగం మా పక్క ఉందా? ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయాయని నాకు అనుమానం, ట్యాంపరింగ్ అయిపోయేవి అని చెప్పి ఇచ్చే స్టేట్మెంటు. మరి అవాళ ఇచ్చిన స్టేట్మెంట్కి ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమీ వ్యత్యాసం లేదు కదా? ఉందా ఏమైనా వ్యత్యాసం? ఆ రోజు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిపోయినాడు, ఈ రోజు ప్రభుత్వ అధికారులు ఉత్తరప్రదేశ్ దొంగ ఓట్లు వేసుకుని ఇవాళ చెప్పాడు, అంతే తేడా. ఆ రోజు ఏదైనా ఆయన వచ్చి ఒక స్టేట్స్మెన్ లాగా, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లాగా, సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుంటే, ఓ ప్రకటన ఇచ్చుంటే నిజమే కదా, ఆ రోజు వాళ్ళకి ఇచ్చారు, ఈ రోజు అనుకున్నాను. ఆయన ఎప్పుడు ఒకటే స్టేట్మెంట్. మరి దాని గురించి మనం పెద్దగా ఆలోచించి విశ్లేషించుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాక తిరుపతి ఉప ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ హోటల్లో మాట్లాడుతూ ఇక పార్టీ లేదు బొక్క లేదు అని టీడీపీని వెంట్రుకను తీసిపారేశారు. అచ్చెన్నాయుడు ఏ కళన ఆ మాట అన్నారో గానీ అది 100కి 100 నిజమే అని నిరూపితమైపోయింది. ప్రజల్లో టీడీపీ పట్ల ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని ఆయన అలా అన్నారు, లేక చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి చూస్తే పార్టీకి భవిష్యత్తు ఉండదనే అలా అన్నారో తెలియదు కానీ అచ్చెన్నాయుడు జోస్యం మాత్రం నిజమంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డి. గతంలో కొంతకాలం క్రితం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఒకటి చెప్పాడు, పార్టీ లేదు బొక్క లేదు అని. ఈరోజు కుప్పం ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడు చెప్పింది నిజమేనని నేను కూడా సంతృప్తి పడతా ఉన్నాను. తప్పకుండా ఇది అచ్చెన్నాయుడు చాలా కరెక్ట్గా అంచనా వేశాడు. తాజా ఫలితాలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నేతలు వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తే మంచిదనంటున్నారు పాలకపక్ష నేతలు. సీనియర్ రాజకీయ నేతగా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు తెలిపితే బాగుంటుందని వారంటున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు అడ్డుపడే వ్యవహారాలకు ఇకనైనా చంద్రబాబు నాయుడు స్వస్తి పలికితే కనీసం ప్రజల్లో మంచి నేతగానైనా మిగిలిపోయే అవకాశాలుంటాయని, లేదంటే ప్రజలు మరింత దూరం కాక తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ చరిత్రలో చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో ఆయన పార్టీ ఘోర పరాజయాలు చవిచూసింది. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 50 లోపు స్థానాలకు పరిమితమైంది. 2019లో అయితే విభజిత ఆంధ్రప్రదేశ్లో 23 స్థానాలకు పడిపోయింది. అయితే అంతటి ఘోర పరాజయాలు మూటగట్టుకున్న ఎన్నికల్లో సైతం చంద్రబాబు నాయుడు కంచుకోట కుప్పం క్షేమంగానే ఉంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కారణంగానూ టీడీపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత కారణంగానూ కానీ కుప్పం కోట బద్దలైంది. నాయకుడి పరువు కాస్త ఢమాల్మంది. ఇప్పుడు కిం కర్తవ్యం? ఇది వాళ్ళ మ్యాక్స్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.